హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఇల్లు చూపిస్తానండి, ఎలా క్లీన్ చేసుకున్నాము, ఎలా సర్దుకున్నానో అన్నీ చూపిస్తాను క్లియర్గా. ఇదేనండి మా హౌస్. మా హస్బెండ్ నేమ్ ప్లేట్ అవన్నీ పెట్టారనమాట బయట. ఇది ఎంట్రన్స్. ఉత్తరం ఫేసు, తూర్పు ఫేస్ కూడా ఉందన్నమాట. ఈ ఫేస్ కూడా ఉంది. మొత్తం ఇదంతా కాంపౌండ్. బండ్లు అన్నీ పెట్టేసుకుంటాం అన్నమాట. సైకిళ్ళు, బండ్లు అన్నీ కూడా. ఈ టైల్స్ అనేది ఈ కలరే ఉండేదండి, ఇప్పుడు అది చేంజ్ చేసామన్నమాట. మేము ఇల్లు కట్టాము కానీ అన్ని రిపేర్లు అన్నమాట. మాకు ఇల్లు కట్టినప్పటి నుంచి సొంత ఇంటికి ఇన్ని రిపేర్లు అన్నమాట. బాడిగింట్లో కూడా అంత లేవు. ఎంట్రన్స్ అయితేనే గుమ్మం. మెయిన్ డోర్ వాకిల్ అనేది. ఎంటర్ అయితే ఇక్కడ ఇన్వర్టర్ ఉంది. ఇది తూర్పు వాకిలి. ఇది నా కుట్టు మిషన్ అండి. ఇలా అయితే ఇది ఆర్చ్ అన్నమాట, ఆర్చ్ డిజైన్. ఇది హాలు. ఇంకా ఈరోజే టీవీ బిగించారండి. చిన్న టీవీ ఉండేది, ఈరోజు బిగించారు. ఇంకా నాకు ఈ ఫోటో అయితే చాలా చాలా ఇష్టం, మా మ్యారేజ్ అప్పటిది. ట్రైనింగ్ అప్పటిది, కమాండ్ కోర్స్ అప్పుడు. మా హస్బెండ్ అవార్డు వచ్చిండేది, మెడల్ వచ్చిండేది కమాండో దాంట్లో. ఇదైతే మా బుజ్జమ్మకి పుట్టేంటికి అప్పుడు వెళ్ళిండే తిరుపతి తిరుమలకి. ఇది వచ్చేసి ఫస్ట్ బర్త్డేది. ఇది మా పెద్ద పాప 5 years ఉన్నప్పుడు తీపించుకునే తిరుమలకి వెళ్ళినప్పుడు. ఇది వచ్చేసి మా ఫస్ట్ మ్యారేజ్ ఫోటో అండి. ఫస్ట్ మ్యారేజ్ ఫోటో 3 months బేబీ అనమాట మా పాప. వెంకటేశ్వర స్వామి. ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక దేవుని గది మళ్ళీ చూపిస్తాను. మా పూజా గది అనమాట. ఇలా డోర్స్ చేపించామన్నమాట. ఇది మా బుల్లి ఫ్రిడ్జ్ అండి. ఇక్కడ నుంచి అన్నీ క్లీన్ చేసి పెట్టాను. ఇంకా అన్నీ సర్దుకోలేదండి. క్లీన్ చేసి అన్నీ పెట్టాను కానీ అన్ని సరుకులు అన్నీ కూడా ఏంటే కానీ సర్దుకోలేదన్నమాట. తెచ్చి అక్కడ మూట కట్టి పెట్టేసాము. ఊరికే కొన్ని వంటకు తగ్గట్టు ఆ సామాన్లు ఒకటి అక్కడ పెట్టేసుకున్నాను.
అది చిమ్కి పెట్టిద్దామని అనుకున్నామండి, ఇంకెందుకులే అన్నట్టుగా ఎగ్జిట్ ఫ్యాన్ చిన్నది పెట్టించారు. ఇది వచ్చి కిచెన్ ప్లాట్ఫామ్. ఇదంతా ఇది పెద్ద బెడ్రూము. ఇది పెద్ద బెడ్రూమ్ అని నిన్న టీవీ తెచ్చారు కదా, ఇక్కడ బాక్స్ పెట్టేశారు. ఇంకా ఏంటివి సర్దలేదండి, ఊరికి అలా టూకీగా పైన సర్దేశామన్నమాట. ఇది స్మాల్గా వాష్రూమ్ బాత్రూమ్. ఇది ఇంకా పైన పెట్టుకోవడానికి అన్నీ ఉన్నాయన్నమాట, లోపల వరకు ఉన్నాయి. ఇక్కడి నుంచి వస్తే చిన్న బెడ్రూము. ఇంకా మా పాపను ఉయ్యాల్లో బండేసామన్నమాట. ఇంకా మా పాప ఇక్కడ కూర్చుంది, మా డాడీ పడుకున్నారు, మా చిన్న పాప కూడా పడుకున్నది. ఈమె ఫోన్ చూసుకుంటూ కూర్చోను అనమాట. అది చూపించండి. ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ చిన్న బీరువా ఉంది. అవన్నీ ఇంటికి మా పాప బర్త్డేకి అన్నీ పిల్లల బర్త్డేకి అన్ని గిఫ్ట్లు వచ్చినటువంటి అక్కడ పెట్టేశాను. ఈ కొన్ని ఒక్కటి సర్దుకున్నానండి. అవన్నీ నా బుక్స్, మా చిన్న పాపవి పెద్ద పాపవి చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదా, అక్కడ పెట్టేశాను. మా చిన్నోడు, మా పెద్దోడు. ఇంకా బయటికి వెళ్తే పైన ఒక రూమ్ ఉంది, బయటకు ఒక వాష్రూమ్ ఉందండి. నిన్ననే కూల్ పెయింట్ కొట్టించారు మాకన్నీ. నిన్న వచ్చాక అన్నీ అబ్బో కళ్ళు రిఫ్లెక్ట్స్ కొడుతుంది. కూల్ పెయింట్ చాలా చాలా బాగుందండి. ఇంక ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి ఇలా పెద్ద కట్టించేసారు అనమాట. ఇంకొకటి ట్యాంకర్ పైకి ఇచ్చేపించారు. ఇందులో వచ్చేసి వాషింగ్ మిషన్ ఉంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టేసామన్నమాట. నిన్న పెయింట్ కొట్టేశారు కదండి, బయట ఉండేటివన్నీ ఇట్లా లోపల పెట్టేశారు. ఇది వచ్చేసి మా వాషింగ్ మిషన్. ఫ్రంట్ డోరే బాగా పనిచేస్తుందండి ఇదైతే. ఇది వచ్చేసి మా హస్బెండ్ది పెట్టి ఒకటి గుర్తుగా ఒకటి తీసుకొని వచ్చేసాం అనమాట ఇక్కడికి. ఇంక ఇదంతా నేను వర్క్ చేసినటువన్నీ ఇవి. ఇంకా పైన అవి సామాన్ల స్టాండ్ అవన్నీ అందులో కూడా ఇంకా కొన్ని వేసామన్నమాట వాషింగ్ మిషన్ డబ్బాలోకి. ఇదేనండి మా చిన్న రూము. ఇంక ఇది వచ్చేసి లోపల బండ్లన్నీ పెట్టేస్తారు కదా, ఈ ప్లేస్లో అంతా మొత్తం అన్నీ చెట్లు పెట్టామన్నమాట. ఇది గోరింటాకు చెట్టు. నేను ఇంకా మల్లె చెట్టు అన్నీ కూడా పెట్టింటివంటి, మేము ఊర్లో లేనందువల్ల అన్నీ వాడిపోయాయి అన్నమాట. మా డాడీ వచ్చి మార్నింగ్ వచ్చి ఇప్పుడు వెళ్ళి వస్తుంటారు. ఇంకా టెంకాయ చెట్లు అన్నీ పెట్టేశారు. ఇది వచ్చేసి దేవుని పూజకి అంతే బాగా వస్తాయి కదండి ఇవి. కలబంద చెట్టు. ఇది వచ్చేసి ఈత చెట్టు కాదు, ఇది ఖర్జూరం చెట్టు. ఇది అన్ని కలబందాలన్నీ. ఇదంతా మా ప్లేసేనండి, ఇదంతా కూడా మాది. బ్యాక్ సైడ్ హౌస్ బ్యాక్ సైడ్ ఇదంతా మాదే అన్నమాట. అందుకని ఇలా చిన్న చిన్న చెట్లు పెట్టేసుకున్నాము. ఇంకా మేము వచ్చేసాం కాబట్టి
ఇది మా డాడీ స్కూటీ అన్నమాట. నా స్కూటీ వచ్చేసి జోధ్పూర్ నుంచి ఇంకా పార్సల్ రాలేదు. మా హస్బెండ్ది డిస్కవర్ ఉంది. ఇప్పుడు పల్సర్ కూడా తెచ్చుకున్నారనమాట. తెచ్చుకొని 2 years అవుతుంది ఇది. ఇంకా పిల్లల పేర్లు ప్రతి బండి మీద మాది 3 బండ్లు ఉన్నాయండి. ఒకటి డిస్కవరు, పల్సరు, డూయట్ స్కూటీ, మొత్తం అన్ని పిల్లల పేర్లే ఉంటాయి అన్నమాట. ఇంకా అదేదో బ్యాక్ సైడ్ ఏఆర్ అని రాపిస్తాడనమాట, ఆది రాజీ అన్నట్టుగా. ఇదేనండి మా హౌస్ అన్నమాట. మా హస్బెండ్ కట్టించిండేది. మా డ్రీమ్ హౌస్ అంటే ఇదే అన్నమాట. 2 years అవుతుంది కట్టించేసి. ఎప్పటి నుంచో కట్టించాలా అనుకుంటా ఫైనలీ 2 years అవుతుంది అన్నమాట కట్టించేసి. ఈ వీడియో చూసినారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.